నమస్తే అండి. జై జవాన్ జై కిసాన్. మన ఛానల్ సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకుని వాళ్ళు చేసుకోండి. కొంచెం సార్ స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేయకండి, చివరకు చూడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. వీడియో చివరకు చూసినాక సార్ మీకు వెహికల్ ఎట్లా నచ్చుతో దాన్ని బట్టి మీరు కాల్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. నేను తొందర పెట్టి ఎవరో చూడమని చెప్పేసి తీసుకోమని చెప్పానండి. వెహికల్ తీసుకుంటే మీరు కూడా చూసి తీసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగచ్చు సార్. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే సార్ కాల్ చేయండి దయచేసి. మళ్ళీ చెప్తాను సార్, వెహికల్ తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసి తీసుకోండి సార్. తొందరపడేది ఏం లేదు సార్. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటే తీసుకోండి. మనం పెట్టి టోటల్ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు. నేను పదే చెప్తున్నాను, మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను సార్. ఢిల్లీ వెహికల్స్ అంటారు సార్, ఢిల్లీ వెహికల్స్ కాదండి. నేను ప్రత్యేకించి చెప్తున్నాను నేను దీని గురించి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పిన వెహికల్ అండి, ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి. ఇది ఓకే చూపిస్తా చూడండి. ఇది నా నెంబర్ అండి. మన లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్ల అండి. ఇది నా నెంబర్. ఇది 8340080553 అండి. ఇది వెహికల్ చివరికి చూడండి సార్, మీకు వెహికల్ ఎట్లా తెలుస్తుంది సార్. మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, నాన్ యాక్సిడెంట్. జెన్యూన్ ఉంటే మాత్రం పెడతానండి. చూసుకోవచ్చు. స్క్రాచెస్ ఏమో తెలుసా సార్, చిన్న స్క్రాచెస్ అంటే సార్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, కనిపిస్తుంది కదా. మీ చిన్న పాయింట్ టు పాయింట్ చెప్తా సార్ నేను. కాకపోతే మీరు లాంగ్ లెంత్ అనుకుని స్కిప్ చేస్తున్నారు. రేట్లు ఎక్కువ అంటే సార్ మీరు డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గుతా సార్, నేను కన్ఫామ్ చెప్తున్నాను. ఇట్లా ఉంది చూసుకోవచ్చు. బయట నుంచి స్క్రాచెస్ ఉన్నాయి సార్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. డీజిల్ వర్షన్ సార్ అది. ఇట్లా ఉంది. మీకు టైర్స్ కూడా చూపిస్తాను, మీకు రీడింగ్ ఎట్లా ఉందో అది కూడా చూపిస్తాను మీకు. ఇంటెల్ చూసుకోవచ్చండి. ఇది క్రేటా SX అండి, 1.6 ఆటో ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు. ఇది ఆటో ఉందండి, ఆటో గేర్స్ ఇది సిస్టమ్. ఇది మీకు అక్కడి నుంచి కూడా చూపిస్తాను. ఇట్లా ఉంది. మారుతి 2018 ఉందండి. ఇది షోరూమ్ ట్రాక్, అది కూడా చూపిస్తాను. ఓనర్ చెప్తున్నారు షోరూమ్ ట్రాక్ అంటున్నారు. మీరు చెక్ చేయించుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి. మీకు రీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇంటెల్ చూసుకోండి. ఇంటెల్ మాత్రం ఒకే ఉందండి. రూఫ్ సైజ్ కూడా ఉంది, సన్ రూఫ్ అండి, అది కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇది కూడా చూపిస్తా చూడండి. సన్ రూఫ్ చూసుకో సార్, సన్ రూఫ్ ఇది ఇట్లా ఉంది సార్. రీడింగ్ వచ్చేసి సార్ 1,14,000 కిలోమీటర్ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. నేను ఫస్ట్ చూపిస్తున్నాను చెప్తున్నాను సార్. ఇంతకుముందు చూపించాను, కాకపోతే కొంతమంది అన్నారంటే చెప్పండి సార్ మీరు నోడుతున్నా అన్నారు, అందుకోసం చెప్తున్నాను నేను. సరే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, కనిపిస్తుంది కదా. ఓకే మళ్ళీ చెప్తాను సార్ చూడండి. ఈ ట్రాన్స్మిషన్ అండి, ఆటో ట్రాన్స్మిషన్. ఇది ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. క్లోజ్ చేస్తున్నాను. ఇది లైటింగ్స్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. పవర్ విండోస్ ఉన్నాయండి. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఓకే ఉన్నాయండి. ఇలా ఇది కూడా చూసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ చూపిస్తున్నా మీకు ఎట్లా ఉందండి తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను నేను. ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి ఇలా. ఓకేనా, మీకు డిక్కీ ఓపెన్ చూపిస్తా. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ ప్రజెంటు, చూసుకోవచ్చు. మీ గ్లాస్ కూడా చూపిస్తాను నేను. ఇట్లా ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అండి. చిన్న బంపర్కు టచ్ అయిపోయింది సార్, బంపర్ ఫెండర్ టచ్ అయిపోయినాయి. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీరు డైరెక్ట్ వెహికల్ చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది సార్. ఫొటోస్ వల్ల మీకు ఏం యూజ్ ఉండదు సార్. నేను ఫొటోస్ అంటున్నాను కాబట్టి పంపిస్తున్నాను మీకు, కానీ ఫొటోస్ వల్ల మీకు క్లియర్ ఉండదు సార్. అయితే వీడియో చూడండి, లేదా వచ్చి వెహికల్ చూసుకోండి. చూసుకోవచ్చు సార్. ఇక్కడ ఇది ఓకే ఉంది. డిక్కీ చూసుకోవచ్చు. టైర్స్ ఓకే అండి, టైర్స్ ఓకే ఉంది. టైర్స్ మాత్రం సీల్ ఉంది. ఇట్లా ఉంది. మీకు ఏదైనా డ్యామేజ్ అనిపించినా చేంజ్ అనిపించినా అని ఖచ్చితంగా చెప్తాను సార్ నేను. ఓకేనా. క్రేటా SX అండి, ఇది చూసుకోవచ్చు. డోర్స్ మాత్రం ఏవి చేంజ్ లేవు సార్. ఇది సార్ దీని ప్రైస్ చేసి 11,40,000 చెప్తున్నాను సార్. చూసుకోవచ్చు. డోరు రేటు మళ్ళీ సార్ 11,40,000 సార్. ఓనర్ చెప్పే రేటు. మీకు ప్రతి దానిలో ఖచ్చితంగా ఫుట్బాల్ ఖచ్చితంగా చూపిస్తున్నాను సార్ నేను. చూసుకోవచ్చు. సీట్ అడ్జస్ట్మెంట్ ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది కూడా స్కిప్ చేసి చూస్తున్నారు సార్, చాలా వరకు స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేయడం వల్ల సార్ మీకు అర్థం కాదు సార్ అని చెప్పే ఉద్దేశం అది. నీకు బీడింగ్ కూడా చూపిస్తాను.
ఇట్లా ఉంది చూసుకోవచ్చు. మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను సార్. దీని ప్రైస్ మాత్రం 11,40,000 చెప్తున్నారు సార్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి. ఆటో ట్రాన్స్మిషన్ సార్ ఇది చూసుకోవచ్చు. ఇది కూడా సార్ లాంగ్ లెంత్ అనుకుంటే సార్, లాంగ్ లెంత్ అంటే ఇక టైంపాస్గా చూసే వాళ్ళకైతే లాంగ్ లెంత్ అనిపిస్తుంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ వెహికల్ ఎట్లా ఉందని తెలుసుకోవడానికన్నా ఖచ్చితంగా చూస్తారు సార్. అది నా ఉద్దేశం. అది లాంగ్ లెంత్ అన్నోళ్ళకి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే అది వాళ్ళకు చెప్పినా అర్థం చేసుకుంటలేరు. డిస్లైక్ కొడుతున్నారు సార్. డిస్లైక్ వాళ్ళు మీకు ఏమి చూస్తారు? అది డిస్లైక్ కొట్టే వాళ్ళు నాకు తెలుస్తారంటే ఎవరు ఎట్లుంటారు అనేది. సపోర్ట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్ వ్యూవర్స్ మాత్రం. సపోర్ట్ మంచిగా ఉంది, నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నాకు నేను ఇంత కరెక్ట్ అయిపోతే సార్ ఎట్లా అమ్ముతా సార్ నేను వెహికల్స్? నేను చెప్తే కరెక్ట్ అనిపిస్తేనే సార్ వస్తున్నారు, ఏదో వీడియోస్ రావట్లేదు సార్. ఇట్లా ఉంది. ఆల్రెడీ చూపించాను మీకు, గ్లాస్ చూపిస్తా చూడండి. మీకు ముంగటి నుంచి లైటింగ్ కూడా చూపిస్తాను, చూసుకో సార్. ఇది బీ సిరీస్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, బీ సిరీస్ ఉంది. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలంటే సార్ ఇట్లా చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోరు, మళ్ళీ ఒరిజినల్ అడుగుతున్నారు. చూసుకోవచ్చు సార్. ఇది నా మీద నమ్మకం లేకపోతే వచ్చి తీసుకో సార్, అట్లా చెప్తున్నాను నేను. ఆ టైంపాస్ మాట్లాడతారు కదా, మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం నా మెసేజ్ అనేది. ఇది కూడా సేమ్ సార్, బీ సిరీస్ ఉంది ఇది కూడా. ఓకేనా? టోటల్ క్లాస్ మాత్రం బీ సిరీస్ ఉన్నాయి సార్, ఏవి చేంజ్ కాలేదు. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది లేదు. కాకపోతే సార్ ఫెండర్ దగ్గర చూసుకోవచ్చు సార్, ఇక్కడ ముంగట బంపర్ చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది. చిన్న చిన్న టచ్అప్ మాత్రం ఉన్నాయి సార్ అవి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చూపిస్తున్నాను నేను సార్. ఇక్కడ చిన్నగా తగిలితే అంటే చిన్నగా రాసుకపోతే మాత్రం ఇక్కడ అయింది సార్. దీనికి ఆల్రెడీ టచ్అప్ మాత్రం అయింది, నేను గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇక్కడ చూసిన అర్థమవుతుంది. గ్లాస్ సైడ్ చూసుకోవచ్చు. దాచిపెట్టేది ఏం లేదు సార్. ఇంట్లో వెహికల్ కొన్నప్పుడు మనం కరెక్ట్ చెప్తేనే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది సార్, నా ఉద్దేశం అది. ఇప్పుడు మీకు ఇండికేటర్ లైట్స్ అన్ని చూపిస్తా చూడండి. పుష్ బటన్ స్టార్ట్ అండి ఇది. నేను ఆల్రెడీ ఆన్ చేస్తున్నాను చూడండి. పుష్ బటన్ స్టార్ట్ ఇది. రీడింగ్ ఆల్రెడీ చూపించాను సార్, రీడింగ్ మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసుకో సార్, ఇంజన్ మాత్రం ఇట్లా ఉంది. పిల్లర్ చెక్ చేసి చూసుకోవచ్చు. నేను ఆపరైన పిల్లర్ ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తాను సార్. ఇట్లా ఉంది వెహికల్ మాత్రం, ఇట్లా ఉంది. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇది ఓకే అండి. బ్యాటరీ పిల్లర్స్ ఓకే, ఆపరైన పిల్లర్స్ అన్నీ ఓకే ఉన్నాయి. బాగా చెక్ చేసుకో సార్. బాగా ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. లాంగ్ లెంత్ అనుకునే వాళ్ళకు మాత్రం నేను ఏం చెప్పలేను సార్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. కరెక్ట్ చూసి అర్థం చేసుకునే వాళ్ళకు అర్థమవుతుంది. షో పట్టి చెక్ చేసుకో సార్. ఇక్కడ షో పట్టి ఇట్లా ఉంది. ఓకేనా? మీకు లైటింగ్ చూపిస్తా చూడండి. హెడ్ లైట్ ఓకే ఉంది అని చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఇది కూడా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. మీకు ఫోగ్ ల్యాంప్ అనేది చూపిస్తాను మీకు నేను. ఇది కూడా మీకు మిర్రర్ సైడ్ చూపిస్తాను చూడండి ఒకసారి. చూసుకోవచ్చు సార్. ఇది ఇట్లా ఉంది. అక్కడ సైడ్ మిర్రర్ది మాత్రం రావట్లేదు సార్. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ మిర్రర్ పనిచేస్తలేదు. ఇది అంటే ఇండికేటర్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారు చూడండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓకే సార్ మిర్రరు. ఇది ఓకే ఉంది, ఇది కూడా ఓకే ఉందండి. ఇంజన్లో మాత్రం ఎటువంటి స్మోక్ మాత్రం ఏం లేదు, చూసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఆన్ చేసాను, ఇంజన్ ఆల్రెడీ ఆన్లో ఉంది సార్. టైర్స్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఒక 30-40% ఉంటాయండి. ఇది టైర్స్ ఇవి ఇట్లా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చండి. ఇది మ్యాక్ వీల్స్ ఉన్నాయి, ఇక్కడ అలే వీల్స్ ఉంటారు. ఇది కూడా చెక్ చేసుకో సార్. ఇట్లా ఉంది, కొంచెం బురద పడింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది సార్ మీకు. ఓకే ఉన్నాయి సేమ్ టైర్లు. ఒకసారి ఫోగ్ ల్యాంప్ ఆన్ చేయి, ఫోగ్ ల్యాంప్స్ ఆన్ చేయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. అంటే సేమ్ 4 టైర్లు అంతే ఉన్నాయి, అలే వీల్స్ ఉన్నాయి.
ఇది కూడా చూసుకోవచ్చు సార్, అట్లా ఉంది సార్. టైర్స్ మాత్రం సేమ్ ఒకే రేంజ్లో ఉన్నాయి సార్. ఇవి డీజిల్ వర్షన్ సార్. ఇది వెహికల్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఇట్లా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, దానివల్ల మీకు యూజ్ లేదు సార్, నాకు యూజ్ లేదు సార్. చూపించిన వెహికల్ అండి క్రేటా 1.6 ఎస్ఎక్స్ అండి. ఇది సన్ రూఫ్ ఆల్రెడీ చూపించాను మీకు కూడా. ఆటోమేటిక్ గేర్స్ అండి ఇవి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. రీడింగ్ వచ్చేసి 1,00,000 ఆల్రెడీ చూపించానండి. ఒరిజినలిటీ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదండి. టైర్స్ మాత్రం ఒక 30-40% ఉంటాయండి. ఎయిర్ బ్యాగ్స్ 2 నేను ఆల్రెడీ చూపించాను. దీని ప్రైస్ వచ్చేసి 11,40,000 చెప్తున్నా సార్. ఫిక్స్డ్ టైం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు సార్. మోడల్ 2018 అండి ఇది. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం అవాయిడ్ చేయండి సార్. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి దయచేసి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్ద రిక్వెస్ట్ ఇదేనండి. మన వీడియో చివరకు చూసి నలుగురు షేర్ చేయండి సార్. దానివల్ల కొంచెం రీచ్ అయితే నా ఉద్దేశం అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.